ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టుల అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత ఆయన పార్థివదేహాన్ని దాదాపు 5 రోజులు అవుతున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పలేదు. అయితే దీని మీదే ఇప్పటికే పౌర హక్కుల సంఘం కోర్టులో కూడా వేసింది. కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్ని రమ్మని చెప్పినటువంటి ఛత్తీస్‌గఢ్ పోలీసులు మళ్ళీ ప్రస్తుతం ఈ రోజు కూడా వాళ్ళకి చుక్కే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా పార్థివదేహాన్ని నిరాకరించారు. అంతేకాదు అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యుల్ని చాలా ఇబ్బంది పెట్టారని కూడా ప్రస్తుతం వామపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. అయితే దీని మీద మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎంఎల్ పార్టీకి సంబంధించి న్యూ డెమోక్రసీ పార్టీ తరపు నుంచి అధికార ప్రతినిధి ప్రసాదరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఒకసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. సార్, ఏదైతే ఛత్తీస్గఢ్ వెళ్ళారో ఆయన యొక్క కుటుంబ సభ్యులు అసలు ఆయన పార్థివ దేహాన్ని ఇవ్వడం కోసం ఎందుకు నిరాకరించారు? అక్కడ పోలీసుల వైఖరి ఎలా ఉంది? అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి? ఇవాళ ఉదయం 5 గంటలకు చేరారు. వెంటనే వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు. మేము బాడీ ఇప్పిస్తాం, మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అయితే 10 గంటలకు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. హాస్పిటల్కి ఓపెన్ అయితే కాసేపు ఆగండి అని ఆలస్యం చేశారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి, మళ్ళీ హాస్పిటల్కి, మళ్ళీ పోలీస్ స్టేషన్కి 4 రౌండ్లు అటు ఇటు తిరిగారు సాయంకాలం వరకు. పోలీసులు ఇచ్చే చివరికి ఇచ్చిన రిప్లై ఏంటంటే, మేము బాడీ ఇచ్చామనుకోండి అక్కడ శాంతి భద్రతల సమస్య రాదని గ్యారంటీ ఏంటి అన్నారు. రాదండి, మేము ప్రశాంతంగా, మేము బంధువులుగా, ఆయన సోదరులుగా మేము పీస్ఫుల్గా చేసుకుంటాం అన్నారు. అక్కడ పోలీస్ అధికారులకి మీరు తెలియజేసి వచ్చారా అని అన్నారు. తెలియజేశామన్నారు. తెలియజేసినట్టుగా ఆధారం ఉందా అన్నారు. వీళ్ళు తెలివిగా ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ కొద్దిగా చాలా అవగాహన పరులు కనుక షిప్ యార్డ్లో అట్లేదు పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన చైర్మన్గానో ఉప చైర్మన్గానో పనిచేశారు కనుక ఆయన ముందే హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది అందించి రిసీవ్డ్ కాపీ తీసుకొని వెళ్ళారు. ఆ రిసీవ్డ్ సంతకం ఎక్నాలెడ్జ్మెంట్తో చూపెట్టిన తర్వాత మళ్ళీ పావుగంట సేపు మాట్లాడుకొని అసలు ఆయన మీ బ్రదర్ అని మనకి ఎలా గ్యారంటీ అన్నారు. మా బ్రదర్ ఏనండి, పేపర్లు, న్యూస్ పేపర్లని, ఇంగ్లీష్ పేపర్లు కూడా చూపెట్టారు. ఆధార్ కార్డులో ఉందా, పాన్ కార్డులో ఉందా, ఆరోగ్యశ్రీ అవి ఇప్పుడు ఆధార్ కార్డు ఈ 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద వచ్చినాయి. ఆయన ఎప్పుడో 40 ఏళ్ల కింద అండర్గ్రౌండ్కి వెళ్ళాడు. మా బ్రదర్ అండి అంటే మీ బ్రదర్ అని గ్యారంటీ ఏంటి అని మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి, కేవలం అవమానించడం తప్ప మరొకటి కాదు. అదే ప్రతినిధులు స్వయంగా హైకోర్టు ముందుకు హాజరై నిన్న ప్రభుత్వ ప్రతినిధి స్పష్టంగా నిన్న శనివారం చెప్పాడు, మాకు ఏ అభ్యంతరాలు, ఏ ఆంక్షలు, వాళ్ళ బంధువులు రమ్మానండి, మేము పోస్ట్ మార్టం రేపు పూర్తిగానే ఇస్తామన్నారు. మాట తప్పారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని మేము భావిస్తున్నాం. శవం ఎక్కడికి వస్తే అది ఒక పునర్జీవనానికి దారితీస్తుంది, అదొక భావజాలానికి, అదొక ఆలోచనలు రేకెత్తిస్తుంది. అంటే శవం కూడా వాళ్ళ కక్ష సాధించి శవాన్ని చేయలేదంటే వాళ్ళు ఓడిపోయారు. వాస్తవానికి మేము ఓడించాం వాళ్ళని, మేము మట్టు పెట్టాము అనేది నిజం కాదు. మట్టు పెట్టుంటే కేవలం శవం అయితే ఆ శవాన్ని ఇచ్చేయాలి. ఇక వాళ్ళు ఎందుకు మేము గెలిచాము, వాళ్ళు ఓడిపోయారు, డెడ్ బాడీయే కదా, డెడ్ బాడీ ఇస్తే వాళ్ళకేంటి అంటే డెడ్ బాడీని చూసి ఎందుకు భయపడుతున్నారు, మృతదేహాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలవలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. సార్, గతంలో కూడా చాలామంది మావోయిస్టులు మృతి చెందిన సందర్భాలు చూసాము, చాలా అగ్రనేతలు కూడా మృతి చెందిన సందర్భాలు కూడా చూసాము. అయితే ఇలాంటిది ఎప్పుడైనా గతంలో రిపీట్ అయ్యిందా? ఇలా మృతదేహాన్ని, పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పకపోవడం కానివ్వండి, లేదా ఇంత పోరాటాలు జరగడం కానీ ఎక్కడైనా చూసారా? వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యులు కొయ్యూరు ఎన్కౌంటర్లో 3 చనిపోయిన రోజున కూడా డెడ్ బాడీలు ఇచ్చారు. జనగాం తాలూకా కడివెండ గ్రామం వచ్చి చేశారు. మల్లోజుల కోటీశ్వరరావు డెడ్ బాడీ ఎక్కడో చనిపోతే, బెంగాల్లో లాల్గొండ ప్రాంతంలో చనిపోయినా కూడా తీసుకొచ్చారు, ఇచ్చారు. కరీంనగర్ జిల్లా వాళ్ళ సొంత ఊళ్ళో జరిపారు. వాళ్ళు సాధారణమైన నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కాదు, కేంద్ర కమిటీ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు జరిపోయినప్పుడు కూడా మొదట ఎవరు నిరాకరించినా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇచ్చారు. వాళ్ళ గ్రామాలకు వచ్చారు, అంత్యక్రియలు జరిగినాయి. కానీ ఈసారి మాత్రమే ప్రత్యేకంగా కోర్టు ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు నిరాకరించడం అనేది ఇదే మొదటిసారి మేము అనుకుంటున్నాం, మాకు తెలిసిన విషయాలు. రైట్. ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఛత్తీస్గఢ్ దగ్గరే ఉన్నారా సార్? అసలు ఏం చెప్తున్నారు? కనీసం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? వాళ్ళ మార్చురీకి తాళం పెట్టుకొని వెళ్ళిన తర్వాత కూడా ఆశ చావకుండా రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ సెలవు గనక రేపు హైకోర్టులో మళ్ళీ మూవ్ చేయించి ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళని కోర్టు ఎదురుగా తీసుకొని, ఏది ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధి మీరు ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే వైపున కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేయాలని, అప్పటి వరకు ఆశ చావకుండా తమ సోదరుడి దేహాన్ని తీసుకురావాలనే ఆకాంక్షతోనే కేశవరావు గారి సోదరుడు ఉన్నాడు. అదేవిధంగా సజ్జా నాగేశ్వరరావు, లలిత వాళ్ళ బంధువులు కూడా అక్కడే ఉన్నారు. సార్, ఇప్పటికే అయితే కోర్టు అధికారాలను వాళ్ళు ధిక్కరించారని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ కోర్టుని ఆశ్రయించేటటువంటి పనులు ఏమైనా ఉన్నారా? కోర్టుని ఆశ్రయించే పనిలో హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం ఉంది. ఇక్కడ 2 భాగాలు, ఒకటి అమలు చేయండి అనేది, 2 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం అనే అంశం ఉంది. రెండో వైపున ఏంటంటే
నిన్న మీరు ఇచ్చిన ఉత్తర్వును అమలు చేయండి అని 2 భాగాలు ఉంటాయి. పౌర హక్కుల సంఘం ఈ 2 భాగాల గురించి ఆలోచించే క్రమంలో ఉంది. రేపు ఉదయం ఇంకొక వైపున సుప్రీంకోర్టుకు కూడా ఒక ఆలోచన ఉంది. అది కార్యరూపం ధరిస్తుందా లేదు తెలియదు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రెండో వైపు సుప్రీంకోర్టు ఆలోచన, ఇది ప్రతిపాదన అది ఆలోచన దశలో ఉంది. రైట్. అయితే ఒకవేళ పార్థివ దేహాన్ని కేశవరావుకి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, వామపక్ష పార్టీలు మరియు ప్రతిపక్ష పార్టీలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కాకుండా మిగతా పార్టీలన్నింటిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మా వైపు నుంచి, మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వైపు నుంచి కూడా మా ప్రయత్నం మేము చేస్తాం అన్నింటినీ సమన్వయం చేయడానికి. అందరి సమన్వయంతో ఇది ఒక ప్రజాస్వామిక ఐక్య ఉద్యమంగా, సమిష్టి ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది మావోయిస్ట్ పార్టీ సమస్య అని మేము అనుకోవటంలే. ఇది ఒక మానవీయ సమస్య, ఇది ఒక ప్రజాస్వామిక సమస్య, ఇది ఒక లౌకిక సమస్య, ఇది ప్రజలందరి సమస్య. అసలు ఒక మనిషికి అంత్యక్రియలు జరుపుకునే హక్కు కూడా లేకుండా, చనిపోయిన డెడ్ బాడీని కూడా జరుపుకోకుండా లేసినటువంటి అమానుష్యమైన దానికి వ్యతిరేకంగా, ఈ రాజకీయాలకు అతీతంగా, పార్టీ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సమైక్యంగా, సమిష్టిగా ఒక ప్రజాస్వామిక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అందుకు మేము అన్ని పార్టీలను సమన్వయం చేయడానికి మా వైపు నుంచి మా ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, మీరు చెప్పండి, ఈ విషయంలో రాజ్యాంగాల్ని ఉల్లంఘిస్తున్నారా అని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదమ్మా. ఈరోజు రాజ్యాంగాన్ని ఏ మేరకు కూడా గౌరవం లేనటువంటి స్థితిలో రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చెప్పేటటువంటి స్థితి నుండి అంబేద్కర్ లాంటి మహానుభావులు రాసినటువంటి రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు. దీనికి ఏం చెప్పగలుగుతాం? కనుక రాజ్యాంగాన్ని వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం, వాళ్ళు ఆడిందే రాజ్యాంగం. లేకపోతే ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి దాడులు చూస్తూనే ఉన్నాం కదా. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది కదా. కనుక ఇది చూడాల్సిందే, తప్పకుండా దీన్ని ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాల్సిందే. మేధావులు, బుద్ధజీవులు అందరూ దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం. మరి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన విధంగా ప్రయత్నం చేయటమే తప్ప. సార్, ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే కమ్యూనిస్టు లేదు అంటే అన్నలు అనేటటువంటి మాట చాలా వరకు కూడా, అంటే మావోయిస్టులు అన్న మాట సమాజానికి కొంచెం దూరంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్లో, ఇప్పుడు ఉండేటటువంటి దాంట్లో ఏదో అక్కడక్కడ కానీ చాలా తక్కువ మంది దీనికోసం డిస్కస్ చేసుకునేటటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు ఏదైతే నంబాల కేశవరావు యొక్క మృతదేహాన్ని ఇవ్వకపోవడం కానివ్వండి, జరిపిన ఎన్కౌంటర్ల ద్వారా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మావోయిస్టులు అంటే ఏంటి అని ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దీనికి కారణం ఎవరంటారు? ఈ దేశంలో ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం చేయకుండా నక్సలిజాన్ని నిర్మూలించామనే పాలకవర్గాలంటే అది భ్రమ మాత్రమే. ఇవాళ మావోయిస్టులను హత్య చేసి విప్లవాన్ని ఈ దేశంలో లేకుండా చేసామంటే అది కూడా ఒక భ్రమ మాత్రమే. మౌలిక సమస్యలు చాలా ఉన్నాయి. నిరుద్యోగం దగ్గర నుంచి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కార్పొరేట్లకి ఈ దేశాన్ని తాకట్టు పెడుతుంది. ఇవాళ ఆఖరికి అడవులకు వచ్చింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సేవా రంగాలు అయిపోయినాయి. అన్నీ పృథ్వీరాపస్ తేజు వాయురాకాశాలనే గాలి, నీరు, వెలుతురు, పంచభూతాలన్నింటినీ కూడా తాకట్టు పెడుతున్న సమయంలో కొత్త జనరేషన్ ప్రజలకి ఒక ప్రపంచీకరణ భావజాలంతో ఇతర దేశాలకు ఉద్యోగాలకి ఎంపర్లాడే ఒక పరిస్థితుల్లో కొంతకాలం తాత్కాలికంగా స్తబ్దతకు గురైనప్పటికీ విప్లవం వైపు రాని ఒక పరిస్థితి ఉన్నా కూడా ఆ అమెరికాలో కూడా ఉన్న ఉద్యోగాల్ని తన్ని తరిమేసే ఈ రోజుల్లో టారిఫ్ వార్ అని చెప్పి సుంకాల యుద్ధం జరుగుతూ మన భారత వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో ఇది ఖచ్చితంగా ఒక సంక్షోభంగా మారి మళ్ళీ ఒక కొత్త సంక్షోభ పరిస్థితి, కొత్త విప్లవ పరిస్థితుల్ని మళ్ళీ మరింతగా ప్రకోపింపజేస్తుందని మేము ఆశిస్తున్నాం. నిజమే మీరు చెప్పినట్టుగా ఇటీవల కాలంలో కొత్త తరం విప్లవం వైపు ఆకర్షించిన మాట నిజమే, కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఇంత దారుణమైన కనీసం మనిషి శవాన్ని కూడా ఇవ్వనటువంటి దుస్థితికి దారితీస్తుంది. కనుక ఈ దుస్థితిలో నుంచే మళ్ళీ కొత్త తరంలో కూడా కొత్త ఆలోచనలు, పునరాలోచనలకు దారితీస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. సరే, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే కేశవరావుతో సహా 27 మంది చనిపోయారు అంటింగ్కి సంబంధించి, అయితే ఛత్తీస్గఢ్ వాళ్ళవి ఇచ్చేసి కేవలం తెలుగు వారికి సంబంధించినటువంటి 3 పార్థివ దేహాలనే అప్పజెప్పలేదు. అసలు దీనిలో మెలికేముందనుకుంటున్నారు? ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళకి, ఆ స్థానికులకి ఇచ్చేసి ఎవరైతే ఆదివాసీల్ని మేల్కొల్పడానికి బయట నుంచి వచ్చి చైతన్యవంతం చేశారో అలాంటి వాళ్ళని కక్ష కట్టి
వాళ్ళ ద్వారా ఎవరు చైతన్యవంతమయ్యి ఆ విప్లవోద్యమంలోకి వెళ్ళారో వాళ్ళకంటే వీళ్ళని వేరుగా కేటగిరీగా చూద్దాము, దీన్ని కూడా విభజించి వర్గీకరిద్దామనేది ప్రభుత్వం ఒక ఎత్తుగడ రీత్యానే వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది. నిన్నటి వరకు ఏమనుకుంటే 28 మంది శవాలకి ఒకే వైఖరి చేపడుతుందని అనుకున్నాం. కానీ స్థానికుల్ని చైతన్యపరచడానికి బయట నుంచి ఒక దేశభక్తియుత విప్లవ భావజాలంతో వచ్చిన వాళ్ళని విడగొట్టాలని ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఇవేవి చెల్లవు, ఆచరణలో చెల్లవు. అక్కడున్న ఆదివాసీలు వీళ్ళని నమ్మారు, వీళ్ళు ఆదివాసీల్లో మమేకమై పనిచేశారు కనుక ఆదివాసీల నుంచి వాళ్ళ కోసం పనిచేసిన, అంకితమై పనిచేసిన వాళ్ళని విభజించడం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇలాంటి ఎత్తుగళ్ళు చౌకబారు ట్రిక్కులతోని అది సాధ్యం కాదని మేము భావిస్తాం. ఫైనల్గా ఏం చెప్తారు మీ కార్యాచరణ? ఫైనల్గా శవాన్ని కూడా అంత్యక్రియలు జరుపుకునే హక్కు కూడా లేకుండా చేసినప్పుడు మోడీ ప్రభుత్వానికి ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక డెడ్ బాడీని రానివ్వకుండా ఆటంకపరిస్తే దీన్ని మేము అంగీకరించం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవేళ బీజేపీ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధపడితే ఆ కార్పొరేట్లకి కగార్ ఆపరేషన్ పేరిట అడవులను అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ప్రభుత్వం వ్యూహంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా భాగం అని చెప్పి మేము భావించి దీనికి వ్యతిరేకంగా కూడా నిరసన ఉద్యమాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రి వీళ్ళందరూ కూడా స్పందించి ఇకనైనా వెంటనే ఆ డెడ్ బాడీకి ఎలాంటి అంతరాయాలు కలిగించకుండా రానిచ్చి గౌరవప్రదంగా ఏ ఊళ్ళో పుట్టాడో ఆ ఊళ్ళో ప్రజలు వాళ్ళ బంధువులు ఆత్మగౌరవంతో తనకి నివాళులు అర్పించుకొని అంత్యక్రియలు జరిపించుకునే హక్కుకి ఆ స్వేచ్ఛ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులో మోడీ ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కలిపి జాయింట్గా నిరసనోద్యమాన్ని నడపాల్సి ఉంటుందని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బ్రతుకున్న వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి చర్యలను చూసాము. కానీ ప్రస్తుతం కేశవరావు లాంటి ఒక అగ్రనేత చనిపోయిన తర్వాత మావోయిస్టులకు సంబంధించి ఆయన పార్థివ దేహాన్ని మీద కూడా ప్రస్తుతం ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నాయని చెప్తున్నారు. ఆయనతో పాటుగా చనిపోయినటువంటి వాళ్ళలో 27 మంది ఉండగా అందులో ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వాళ్ళ పార్థివ దేహాలను అప్పచెప్పి కేవలం తెలుగు వాళ్ళ పార్థివ దేహాలను అప్పచెప్పకపోవడంతో మోడీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో కలిపి కావాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే వీటన్నిటిని ఇదే విధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా మళ్ళీ మరొక మావోయిస్టు భావజాలాలతో ఉండేటటువంటి వ్యక్తులు మళ్ళీ సమాజంలో తప్పకుండా వస్తారు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు కూడా నిరసనలు చేపట్టేటటువంటి పరిస్థితులు రేపు నెలకొంటాయని చెప్పి అయితే చెప్తున్నారు.